హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో పురాణాల్లో చెప్పబడిన ఒక కథనం ప్రకారం ఒకసారి శనిదేవుడే హనుమంతుడు ముందు తల ఉంచాడని పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శనిదేవుడి పేరు వింటే చాలామందికి భయం కలుగుతుంది. ఎందుకంటే శని ప్రభావం జీవితంలో ఎన్నో పరీక్షలను తీసుకొస్తుందని నమ్ముతారు. కానీ మీకు తెలుసా, ఒకసారి శనిదేవుడే హనుమంతుడి ముందు తల ఉంచాడని పురాణాల్లో ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అసలు శనిదేవుడు హనుమంతుడిని ఎందుకు పరీక్షించాలనుకున్నాడు? హనుమంతుడు ఎలా స్పందించాడు? ఎందుకు శనిదేవుడు హనుమంతుని భక్తులకు ప్రత్యేక వరం ఇచ్చాడు? ఇలాంటి ఆసక్తికరమైన పురాణ కథలలో భక్తి, శక్తి, వినయం దాగి ఉన్నాయి. ఈ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో శ్రీరాముని సేవలో హనుమంతుడు ఎల్లప్పుడూ నిమగ్నమై ఉండేవాడు. ఆయన భక్తి, శక్తి, వినయం గురించి దేవతలందరికీ తెలుసు. అయితే ఒకసారి శనిదేవుడు తన ప్రభావం ఎంత గొప్పదో చూపించాలని భావించాడు. శనిదేవుడు హనుమంతుని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: నా దృష్టి పడితే దేవతలైనా మనుషులైనా నా ప్రభావాన్ని అనుభవించాల్సిందే. ఇప్పుడు నేను నీ మీద కూడా నా ప్రభావాన్ని చూపిస్తాను అన్నాడు. అప్పుడు హనుమంతుడు వినయంగా ఇలా సమాధానమిచ్చాడు: నేను శ్రీరాముని ధ్యానంలో ఉన్నాను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని అన్నాడు హనుమంతుడు. కానీ శనిదేవుడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. హనుమంతునిపై ప్రభావం చూపడానికి ప్రయత్నించాడు. అప్పుడు హనుమంతుడు తన తోకను శనిదేవుణ్ణి చుట్టేశాడు. అదే సమయంలో శ్రీరాముని యొక్క పనిలో భాగంగా పర్వతాలు రాళ్ల మధ్య వేగంగా ఎగురుతూ సంచరించసాగాడు. ఆ ప్రయాణంలో శనిదేవుడు తీవ్రంగా నలిగిపోయాడు. చివరకు శనిదేవుడు బాధను భరించలేక, హనుమంత, నన్ను క్షమించు, నీ శక్తి, నీ భక్తి ముందు నేను ఓడిపోయాను అని ప్రార్థించాడు. అప్పుడు కరుణామూర్తి అయిన హనుమంతుడు శనిదేవుణ్ణి విడుదల చేశాడు. శనిదేవుడు కృతజ్ఞతగా ఇలా వరమిచ్చాడని ఒక కథ ఉంది. ఎవరైతే భక్తితో నీ నామస్మరణ చేస్తారో, హనుమాన్ చాలీసాను చదువుతారో వారికి నా దుష్ప్రభావం తగ్గుతుంది. వారికి నేను అనవసర కష్టాలు కలిగించను. అప్పటి నుండి శనివారం రోజున హనుమంతుడిని ఆరాధించే సంప్రదాయం మరింత ప్రాచుర్యం పొందిందని చెబుతారు. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిజమైన భక్తి ముందు గ్రహాల ప్రభావం కూడా తలవంచుతుంది. హనుమంతుని అపారమైన శ్రీరామ భక్తి ఆయనకు అసాధారణ శక్తిని ప్రసాదించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా శక్తికి మూలం భక్తి అని నిరూపించిన మహావీరుడు మన హనుమంతుడు. కామెంట్లో జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ధన్యవాదములు.